హే విచ్చు, ఏం చేసావు? అదే సిద్ధార్థ విషయం ఏం చేద్దాం అనుకుంటున్నావు? అతన్ని ఇంతగా ఇష్టపడుతున్నావు అంటే అతను నీకు పరిచయం అనుకున్నాను. కెనడాలో అతని గురించి తెలుసుకున్నాను అంటున్నావు. నీ ఫ్రెండ్కి కజిన్ అంటున్నావు. అసలు పరిచయం లేని వ్యక్తిని అలా ఎలా ఇష్టపడగలవు? సినిమా స్టార్స్ని, క్రికెట్ స్టార్స్ని పరిచయం లేకుండా మనం ఇష్టపడటం లేదా? ఇట్స్ సంథింగ్ లైక్ దాట్. అతనిలో చాలా గ్రేట్ క్వాలిటీస్ ఉన్నాయి. యూనో, క్రోర్స్ అండ్ క్రోర్స్ బిజినెస్ వదులుకొని వచ్చి ఇక్కడే ఉంటున్నాడు తను, తెలుసా? ఏమో, నేను కన్విన్స్ కాలేకపోతున్నాను. చూడు, ఒక్కసారి నువ్వు అతన్ని పరిచయం చేసుకున్నావు అనుకో, యుల్ గెట్ కన్విన్స్డ్. శ్వేత, ఇలాంటి పర్సనల్ మ్యాటర్స్లో నేను ఇంటర్ఫియర్ కాను. మరి రాకేష్ మ్యాటర్ అది పర్సనల్ కాదా? అతనైతే నాకు కరెక్ట్గా ఉంటాడని డాడీని రెచ్చగొట్టి మరి సెటప్ చేయాలని ట్రై చేశావు. మరి అప్పుడు అది పర్సనల్ అనిపించలేదా? అది వేరు, ఇందులో నాకు రిస్క్ అని పడుతుంది. నీకేంటి రిస్క్? నీ సొమ్మేం పోతుంది? అప్పుడు అది మీ నాన్నకి తెలిసి చేశాను. ఇప్పుడు తెలియకుండా చేయాలంటే నాకు భయం. చేయవా? చేయను. సారీ విచ్చు, నీ టెన్షన్ నాకు అర్థమవుతోంది. పాపం రాకేష్ విషయంలో దెబ్బతిన్నావు కదా, అప్పుడు ఆ మాత్రం నీకు టెన్షన్ ఉంటుంది. ఐ అండర్స్టాండ్. శ్వేత, నువ్వు ఇష్టపడుతున్నావు సరే, కానీ అతను నేను ఇష్టపడాలి కదా. అందుకే కదా నీకప్పు చెప్పింది. అతను నన్ను ఇష్టపడేలా చేయటం నీ మేధస్సుకి చిటికెలో పని. హిమాలయాల్లో కూడా ఐసమ్మగల సమర్థుడివి, నీకిదో లెక్క. చూడు, నా సంతోషమే నీ సంతోషం అని నువ్వు అనుకుంటావు అనుకుంటున్నాను విచ్చు. నా కోసం ఆ మాత్రం చేయలేవా? శ్వేత, అక్కడేం చేస్తున్నారు ఇద్దరు? ఏం లేదు డాడీ, ఫార్మస్యూటికల్ కంపెనీ వైజాగ్లో పెడితే బాగుంటుందా, తిరుపతిలో పెడితే బాగుంటుందా అని ఆలోచిస్తున్నాం. ఓ పని చేయండి, ఆ కంపెనీ ఏదో ఈ క్లబ్లో పెట్టండి. ఇక్కడ కూడా వర్క్ గురించి ఏంటమ్మా, రండి భోంచేద్దాం. ఓకే డాడ్. చేస్తావుగా విచ్చు? సరే. థ్యాంక్ యూ. చంపేస్తాను రే, చంపేస్తానే అనుకున్నావు ఏంట్రా? నేనేం పంపించమన్నాను, నువ్వేం పంపించావు? 2 ఎనిమిది డబ్బాలు పంపించమంటే 8 డబ్బాలు పంపిస్తావా? ఏంటే పొరపాటు? దాయి చేస్తే ఎక్కడికి ఎక్కడికి? భోంచేసా. ఆహా, రే వీడిని తీసుకెళ్ళు. రే, ఇక్కడ నేనేరా సోల్ అథారిటీ, నాతో పెట్టుకోవద్దు. రే 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 పెట్టేశాడు విధవా. గాంధీవాదులతో పెట్టుకుంటారా? రే, ఏంట్రా అది? ఏంటది? తీ. ఇది గాంధీ ఆశ్రమం, పరిశుభ్రతకు తార్కాణం. ఏంటి ఇలా వచ్చారు? ఎవరన్నా ఉన్నారా? లేరు. మరి ఎందుకు వచ్చావు? ఊరికే వెళ్తూ వచ్చాం. ఊరికే వెళ్తూ రావడానికి తిన్న బార్ అండ్ రెస్టారెంట్ అనుకున్నావా? మేము చూసి వెళ్దామని వచ్చాం. ఏంటండి చూసి వెళ్ళడానికి వచ్చేది? ఇక్కడ ఏమన్నా సర్కస్ నడుపుతున్నాం అనుకున్నారా? ఇది గాంధీ నిలయం, ఓల్డ్ ఏజ్ హోమ్. పండి. అది కాదు సార్, మేము ఏంట్రా గాంధీ ఆశ్రమానికి వచ్చి గూండాయిజం చేస్తున్నావా? ఈ టోపీ దాని విలువేంటో తెలుసురా నీకు? బ్రిటిష్ వాళ్ళని ఇరక్కొట్టిన టోపీరా. మాతో పెట్టుకుంటారు నువ్వు? అది కాదు సార్, చూస్తాను రా, మాతో పెట్టుకుంటావు. ఏమనుకుంటున్నావు నువ్వు? ఏంటి శాంతించేది? లోపలికి వస్తుంటే ప్రశాంతంగా లోపలికి రావద్దు నాయన అంటే దౌర్జన్యం చేస్తాడా వీడు? నేను చూసుకుంటాను కదా బాబాయ్. సారీ మీరేమనుకోదు. ఏంటి సారీ చెప్తున్నావు? ఏంటి
గాంధీ గారు ఏం చెప్పారు? తప్పు చేసినప్పుడే సారీ చెప్పమన్నాడు. ఓకే ఓకే బాబాయ్, ఆ పంప్ సెట్ ఏదో పాడైందంట, కాస్త వెళ్ళి చూడరాదు? పంపు సెట్ పాడైందా? ఆ సత్తిగడ పాడు చేసి ఉంటాడు. వాడి సంగతి నేను చూస్తాను. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. నెలకి 20 సార్లు పంపు సెట్ పాడు చేస్తున్నారు. వీడు అబ్బా సొమ్ము అనుకుంటున్నాడా? అసలు ఏం జరిగిందంటే ఆ, మా బాబాయ్కి కొంచెం టెంపర్ ఎక్కువ. మాకిది రోజు మామూలే. బై ద వే ఐఎమ్ సిద్ధార్థ్. విశ్వక్ సేన్. నైస్ నేమ్, విశ్వక్ సేన్. ఈయన పేరేంటి? జాకీర్. ఈ చుట్టుపక్కల ల్యాండ్స్ చూడటానికి వచ్చాం. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ఫామ్ హౌస్ ఉందని విని చూసి వెళ్దామని వచ్చాం. ఆఫ్ కోర్స్, వై నాట్, మై ప్లెజర్, ప్లీజ్ కమ్. అది మా ఓల్డ్ ఏజ్ హోమ్. నా ఫామ్ హౌస్ అటుపక్క ఉంది. ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా మీరే రన్ చేస్తుంటారా? లేదు లేదు, అది మా తాతగారు చూసుకుంటారు. మరి మీ అమ్మ నాన్న లేరా? ఉన్నారు, ఎక్కడ? బెంగళూరులో. మీరెందుకు ఇక్కడ ఉన్నారు? ఇక్కడుంటే నీకేమైనా అభ్యంతరమా? ఆహా. అంటే మీరు సిటీలో కాకుండా ఇక్కడెందుకు ఉంటున్నారని. ఐ లైక్ దిస్ ఎన్విరాన్మెంట్. ఈ చెట్లు, ఈ గాలి, ఇంతకంటే ఏం కావాలి? ప్లీజ్ కమ్.